నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అత్యధిక స్థానాలు గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీయే ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రెండు వర్గాలుగా చీలిపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో వర్గపోరు బహిరంగంగా కనబడుతోంది. ఇక దీనితో మున్సిపల్ పీట ఎవరికి దక్కుతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మున్సిపల్ ఫలితాలు భిన్నంగా రావడంతో క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గీయులు హైదరాబాద్కు వెళ్లగా తాజాగా జీవన్ రెడ్డి వర్గం కూడా హైదరాబాద్ చేరుకున్నారు. చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో కానీ రాజకీయం మాత్రం రసవత్తరంగా మారింది. జగిత్యాలలో మొత్తం 50 వార్డులకు గాను కాంగ్రెస్ 23, స్వతంత్రులు 15, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 స్థానాలు విజయం సాధించాయి. చైర్మన్ పీఠం దక్కాలంటే 26 మంది కావాలి. కాంగ్రెస్ కు 23 ఉన్నప్పటికీ ఆ పార్టీలో కోల్డ్ వార్ జరగడంతో ఫలితం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీ ఫామ్ల విషయంలో సంజయ్ కుమార్ కు పెద్దపీట వేసిన కాంగ్రెస్ 35 స్థానాలు కట్టబెట్టింది. వీరిలో 16 మంది గెలిచారు. జీవన్ రెడ్డికి 15 స్థానాలు కేటాయించగా 7 గెలిచారు. అలాగే టికెట్ రాని వారు జీవన్ రెడ్డి మద్దతుతో మరో 10 మంది గెలిచారు. సంజయ్ తరపున టికెట్ రాని వారు స్వతంత్రంగా పోటీ చేసిన వారిలో 2 గెలిచారు. ఈ లెక్కన ఎమ్మెల్యే వర్గంలో 18, జీవన్ రెడ్డి వర్గంలో 17 మంది సభ్యులు ఉన్నారు. మరోవైపు బీజేపీ రెబల్స్ 3, ఎంఐఎంకు చెందిన 2 ఎమ్మెల్యే సంజయ్ శిబిరంలో వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక జీవన్ రెడ్డి వర్గంలోని ఓ వ్యక్తి ఎమ్మెల్యే వెంట వెళ్లినట్లు సమాచారం. పురపీఠాన్ని దక్కించుకునేందుకు అటు సంజయ్ కుమార్, ఇటు జీవన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కే పీఠం దక్కే అవకాశం ఉన్నప్పటికీ ఇందులో తమ వర్గీయులకే దక్కాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే తరపున మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, సమిండ్ల వాణి పోటీ పడుతూ ఉండగా జీవన్ రెడ్డి మాత్రం మొదటి నుంచి జెండా మోసిన వారికే, పార్టీలో కష్టపడిన వారికే పదవి ఇవ్వాలని అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక మధ్యలో వచ్చిన వారికి ఇవ్వొద్దని కోరినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి తరపున ఇప్పటికే తోపారపు లావణ్య, ములస్తం లావణ్యను సూచిస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎమ్మెల్యే మాత్రం తన వర్గీయులకే చైర్మన్ పీఠం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపులో కాంగ్రెస్ నుంచి 18, స్వతంత్రులు 2, బీజేపీ రెబెల్స్ 2, ఎంఐఎం 2, మొత్తంగా 24 మంది కౌన్సిలర్లు ఉన్నట్లు సమాచారం. జీవన్ రెడ్డి వర్గం నుంచి మరొకరు వెళ్లడంతో ఆయన బలం 25కు చేరింది. ఎమ్మెల్యే ఎక్సాఫిషియో ఓటు జగిత్యాల్లోనే ఉండటంతో ఆయన ఓటు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు జీవన్ రెడ్డి వర్గంతో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కలిస్తే వీరు కూడా పురపీఠం కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా మున్సిపాలిటీ చైర్మన్ పదవిపైనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అంటూ కాంగ్రెస్ వైపు ఉన్న ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మధ్య మున్సిపల్ పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ సమంగానే సీట్లు సాధించారు. కాంగ్రెస్ లో ఎమ్మెల్యే శకున్లా తయారయ్యాడని, సునాయాసంగా 40 సీట్లు వచ్చే అవకాశం ఉన్న ఎమ్మెల్యే జోక్యంతో 20కి దిగజారాల్సి వచ్చిందని జీవన్ రెడ్డి బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాయకల్లోనూ 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండగా 8 టికెట్లు తన వర్గానికి ఇప్పించుకున్న ఎమ్మెల్యే 1 సీటుకే పరిమితమై రాయకల్లో కాంగ్రెస్ ను చిన్నాభిన్నం చేశాడని అంటున్నారు. జరిగింది ఏదైతున్నదో, నేను పార్టీలో మొదటి నుండి ఉన్నటువంటి వారికి ఆది నుండి 6 నుండి జెండా మోసినకు అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి గతంలో చేసిన, ఇప్పుడు కూడా చేశాను. నేను చైర్పర్సన్ కూడా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరిన. వెరీ పేషెంట్లీ దే హోల్డ్ మీ అండ్ అల్టిమేట్లీ వి సెడ్ వాట్ ఎవర్ ది పార్టీ టేక్స్ డిసిషన్ విల్ గో బై ఇట్. అల్టిమేట్లీ వారు ఏదైతున్నదో నా యొక్క ఆలోచన, సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇదే నిజవర్గంలో రేపు 3 సంవత్సరాల ఓటు హక్కు తీసుకుంటా, ఇక్కడనే స్థానికుని అయితా, ప్రజల మధ్యలో ఉంటా, ఏ ప్రజలకు, ఏ అక్కకు, ఏ తల్లికి, ఏ చెల్లెకు, ఏ అన్న కష్టం వచ్చినా లక్ష్మణ్ కుమార్ ఇక్కడ ఉన్నాడు, మా అన్న, మా ఇంటి పెద్దన్న, మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు, నా మనవడు ఇక్కడ ఉన్నాడు అన్న విధంగా నేను ఉంటా తప్ప ఇక్కడ ఇంత గొప్పగా తీర్పిచ్చిన ప్రజల రుణం తీసుకుంటది. ఇదే ఇదే అంశానికి సంబంధించి మంచి వివరణ, విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. ఈ జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి స్థానాలు సాధించినా సరే ఈ చైర్మన్ పీఠంపై ఎందుకు అనిశ్చితి నెలకొందనుకోవచ్చుంటారు? జగిత్యాల రాజకీయాలను పరిశీలించినప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రవేశాన్ని జీవన్ రెడ్డి గారు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు
ఉప్పు నిప్పుగా ఉన్నాయనేటువంటి విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అక్కడ సామరస్యపూర్వకంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలని పరిష్కరించాల్సింది పోయి, ఒక విధంగా చెప్పాలంటే అది కొనసాగనిస్తుంది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో రెండు వర్గాలు వాళ్ళ యొక్క బలాబలాల ప్రాతిపదికన కావచ్చు, లేదా ఐక్యత కోసం రెండు వర్గాలకి సమానంగా బీఫారాలు ఇచ్చి వారు ఎంచుకున్నటువంటి వార్డుల్లో అభ్యర్థులను నిలిపి ఉంటే ఇది ఇంత దాకా వచ్చేది కాదు. ఇప్పుడు దానికి భిన్నంగా జరిగింది కనుక బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేకి అనుకూలంగా ఎక్కువ మందికి సీట్లు ఇచ్చారు కనుక జీవన్ రెడ్డి వర్గానికి చెందినటువంటి వాళ్ళు తిరుగుబాటుదారులుగా స్వతంత్రులుగా గెలిచి తమ సత్తాను కూడా వాళ్ళు కూడా చాటుకున్నారు. అందుకని కాంగ్రెస్ అధిష్టాన వర్గం వేసినటువంటి, అంటే బలాబలాల గురించి వేసినటువంటి అంచనా తప్పింది అనేటువంటిది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఒకవేళ బీజేపీ లేదా బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్లతో జీవన్ రెడ్డి వర్గం కనుక మున్సిపల్ పీఠాన్ని కనుక దక్కించుకున్నట్లయితే ఇక్కడ ఎవరి పరువు పోతుంది అంటే, సరే బీఆర్ఎస్ లేదా బీజేపీ తరఫున వాళ్ళ పరువు ఎట్లా పోతుంది, కాంగ్రెస్ పరువు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. రెండోది, రానున్నటువంటి రోజుల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య పోటీ మరింత తీవ్రంగా, విభేదాలు మరింతగా పెరిగేందుకు కూడా దోహదం చేస్తాయి. ఒకవేళ ఎమ్మెల్యే వర్గం తరఫున వాళ్ళు గెలిచేట్లయితే మరి జీవన్ రెడ్డి గారు తన దారి తాను చూసుకుంటారా అనేటువంటిది ప్రశ్న కూడా వచ్చింది. గతంలోనే అటువంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు కనుక తన వర్గానికి చైర్మన్ పీఠం కనుక రాకపోయేట్లయితే మరి ఈ 3 సంవత్సరాల పాటు ఇదే విధంగా కొట్లాడి రాబోయే ఎన్నికలకు ముందు తన దారి తాను చూసుకోవడానికి ఏమన్నా జీవన్ రెడ్డికి ఆలోచన ఉందేమో మనకైతే తెలియదు. ఏమైనప్పటికీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బలం ఉండి కూడా అభాస్ పాలైనటువంటి పరిస్థితి ఇప్పుడు జగిత్యాలలో కనిపిస్తుంది. మరి ఈ ఇద్దరి మధ్య ఉన్న వర్గ పోరు మరి పార్టీకి ఎంతవరకు నష్టం కలిగించవచ్చు అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పటికిప్పుడు ఇది ఏదో నష్టం కలిగిస్తుందని చెప్పలేము. అధిష్టాన వర్గం రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకొని ఇవాళ రాత్రిలోగా ఏదో ఒక పరిష్కారాన్ని వాళ్ళ మీద రుద్దుతారు. ఆ రుద్దినటువంటి దాన్ని మరి ఒకళ్ళకి అనుకూలంగా వస్తే రెండో వాళ్ళకి రుచించేటువంటి అవకాశం ఉండదు ఎప్పుడైనా అంతే, ఇంత దాకా వచ్చిన తర్వాత. అందుకనే ఆ రుచించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది ఇప్పుడు సమస్య. నా అభిప్రాయం ప్రకారం స్వతంత్రులుగా గెలిచినటువంటి జీవన్ రెడ్డి వర్గం కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యే తరఫున గెలిచినటువంటి వాళ్ళు కానీ ఆ పార్టీలోనే ఉండి కొట్టుకుంటారు తప్ప పార్టీ బయటకు వెళ్ళి ఇప్పటికిప్పుడు రానున్న 3 సంవత్సరాల పాటు ఇంకా అధికారం ఉంది కనుక ఆ అధికారానికి దూరంగా వీళ్ళెవరు కూడా బతికేటువంటి పరిస్థితి లేదు. అందుకని అంతర్గత కుమ్ములాటలతోనే మళ్ళా మరో రూపంలో పోరు కొనసాగేందుకు అవకాశం ఉంది. ఇక అసాధారణ పరిస్థితులు ఏర్పడితే ఇక ఏమైనా మేము కలిసి ఉండలేము అనుకుంటే మరి జీవన్ రెడ్డి గారే బయటకు వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందువల్ల అధిష్టాన వర్గం ఏం చేస్తుంది, ఒకవేళ ఆ విధంగా ఆయన వెళ్ళినా కానీ అది కూడా కాంగ్రెస్ పార్టీకి మచ్చగానే మిగిలిపోతుంది. ఓకే, అంటే మొత్తంగా 50 వార్డుల్లో కాంగ్రెస్ 23 గెలిచినా కావాల్సిన మెజార్టీ ఫిగర్ వచ్చి 26 అయినా సరే మరి నెక్స్ట్ పరిస్థితి ఎలాంటి రాజకీయ సమీకరణాలు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు దీనికి? ఇందులో రాజకీయ సమీకరణలు అంటే మరి బీజేపీ లేదా బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి వాళ్ళు కూడా ప్లే చేయొచ్చు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి విభేదాలని, అంటే రెండు వర్గాల మధ్య ఎమ్మెల్యే లేకపోతే మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య ఉన్నటువంటి విభేదాలని మరింతగా పెంచడానికి ఒక వర్గం తరఫున కనుక చేరేట్లయితే వాళ్ళ రాజకీయం వాళ్ళు ఆడతారు.
ఆ రాజకీయానికి మరి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కనుక గురయ్యేట్లయితే అల్టిమేట్ గా ఎవరు అంటే అందరూ అభాస్పాలు అవుతారు. అటువంటి రాజకీయం ఆడినటువంటి బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా అభాస్పాలు అవుతారు. మళ్ళా వచ్చే ఎన్నికల నాటికి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నా కానీ ఆశ్చర్యం లేదనేది అక్కడ జరుగుతున్నటువంటి పోరు. అనేక నియోజకవర్గాల్లో అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వచ్చినటువంటి చోట్ల ఇతర నియోజకవర్గాల్లో కూడా స్థానికంగా కొన్ని విభేదాలు, కొన్ని కుమ్ములాట్లు ఉన్నప్పటికీ జగిత్యాలలో మాదిరి ఎక్కడ ఆ విధంగా బయటపడి దెబ్బలాడుకుంటున్నటువంటి స్థితి ఎక్కడా లేదు. ఎందుకు అంటే ఈ ఎన్నికలే కాదు, రేపు మార్చి నెలలో జరగబోయేటువంటి మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా దీని ప్రభావం పడుతుంది. అందుకని కాంగ్రెస్ అధిష్టాన వర్గం దీన్ని మరి ఏ విధంగా పరిష్కరిస్తుంది అనేటువంటిది ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఒకవేళ కనుక బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే మరి సంజయ్ పరిస్థితి ఏమనుకోవాలి? చూడాలి. ఇప్పుడు ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా గానీ బీఆర్ఎస్ వాళ్ళు సంజయ్ మీద ఉన్నటువంటి కోపంతో, పార్టీ ఫిరాయించాడు అనేటువంటి ఆగ్రహంతో, ఆయనకి ఏదన్నా రాజకీయంగా చెప్పాలనే ఉద్దేశంతో జీవన్ రెడ్డి వర్గంతో చేతులు కలపచ్చు. కానీ జీవన్ రెడ్డి వర్గంతో చేతులు కలిపితే వాళ్ళు కూడా ఏ విధంగా సమర్థించుకుంటారు రాజకీయంగా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. అందుకనే ఎవరికైనా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, జీవన్ రెడ్డి వర్గం లేదా ఎమ్మెల్యే సంజయ్ వర్గం, వీళ్ళు 4 పక్షాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. అన్నిటికీ మొత్తం మీద కాంగ్రెస్ లో ఉన్నటువంటి లుకలుకలు ఇవి అనేటువంటిది వస్తే రేపు దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మండల, జిల్లా పరిషత్ ఎన్నికల మీద కూడా పడుతుంది. అప్పుడు కూడా ఇట్లాగే కొట్టుకుంటారా? ఇట్లాగే కొట్టుకున్నట్లయితే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది కూడా తర్వాత అసెస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు మనం ఊహించి చెప్పలేం, కానీ అది కాంగ్రెస్ కి అప్పుడు కూడా ఇదే విధమైనటువంటి దెబ్బ తగిలేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, టికెట్ రాని వారు స్వతంత్రులుగా గెలిచారు, మరి అది కాంగ్రెస్ కి బలం అంటారా, బలహీనంగా మారే ప్రమాదం ఉందనుకోవచ్చు అంటారా? బలం అంటే ఇక్కడ వ్యక్తులుగా వాళ్ళంతా కాంగ్రెస్ కి చెందినటువంటి వాళ్లే, జీవన్ రెడ్డి అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఎమ్మెల్యే సంజయ్ కి అనుకూలంగా ఉంది అనేటువంటి అంశం వెల్లడైన తర్వాత కూడా జీవన్ రెడ్డి తన వర్గానికి చెందినటువంటి అంతమంది కౌన్సిలర్లను గెలిపించుకోవడం అనేటువంటిది చిన్న విషయం కాదు. అందుకని ఇప్పుడు జీవన్ రెడ్డిని కూడా అధిష్టాన వర్గం నిర్లక్ష్యం చేయలేనటువంటి పరిస్థితిలో పడింది. మరి ఇద్దరిని ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం అంటారు. మరి ఇప్పుడు అదే పద్ధతిలో అదే వరలో 2 కత్తులు లాంటి సంజయ్ని, జీవన్ రెడ్డిని ఎట్లా ఇముడ్చుతారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి పెద్ద తలనొప్పి. తాత్కాలికంగా ఏదో విధంగా మ్యాండేట్ ఇచ్చి దాన్ని చేసినప్పటికీ తర్వాత కూడా అదే కొనసాగితే ఏం చేస్తారు అనేటువంటిది రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఉన్నటువంటి ఒక సవాల్. ఓకే, ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఏ కావచ్చు, ఈ 3 కూడా తక్కువ స్థానాలు గెలిచినప్పటికీ కూడా ఈ చైర్మన్ స్థానానికి సంబంధించి కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. వీటికి ఛాన్స్ ఉందంటారా? కాంగ్రెస్ లో తలెత్తినటువంటి వర్గ విభేదాలు ఈ విధంగా ఉన్నప్పుడు, అంటే బలాబలాలు ఈక్వల్ గా ఉన్నప్పుడు, ఒక కౌన్సిలర్ కూడా, ఒక స్థానం ఉన్నటువంటి వాళ్ళు కూడా కింగ్ మేకర్ పాత్ర పోషించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంటది, ఎక్కడైనా ఉంటది. అందుకని అలాంటి వాళ్ళని ప్రలోభ పెట్టవచ్చు, లేదా బెదిరించవచ్చు, లేకపోతే పదవి ఆశ చూపించవచ్చు, ఇంకేదైనా ఇట్లాంటి వాటిని కూడా చేసేందుకు కూడా అవకాశం ఉంది. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మొత్తం రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జనం దృష్టి అంతా ఒకవైపు చూస్తే, మరొక సగం మొత్తం జగిత్యాల వైపు ఇప్పుడు చూస్తున్నారనేది మనం గమనించాలి. అందుకని ఇది అధికార కాంగ్రెస్ కి మంచిదా చెడ్డదా అంటే ఖచ్చితంగా ఇది మంచిదైతే కాదు. ఓకే, ఒక ప్రజాభవన్ వద్ద ఈ క్యాంప్ రాజకీయాలు మొదలవడం పార్టీ ఇమేజ్ పై ఎంత ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు?
కాంగ్రెస్ లో గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ లో ఈ విధమైనటువంటి కాంగ్రెసే కాదు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీలో కూడా ఆ, ఆ, వర్గ పోరు, వర్గ ఆధిపత్యం కోసం క్యాంపు రాజకీయాలు నడిపినటువంటి ఉదంతాలు గతంలో కూడా ఉన్నాయి, ముఖ్యంగా స్థానిక సంస్థలు. అందుకని ఇదేమి కొత్త పరిణామం ఏమి కాదు. కాకపోతే ఇటీవల కాలంలో అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు తమలో తాము దెబ్బలాడుకొని ఈ విధంగా క్యాంపు రాజకీయాలకు పాల్పడినటువంటి ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచినటువంటి 2 దశాబ్దాల్లో బహుశా ఇదే మొదటిది అనేది నా అభిప్రాయం. అంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ లో బాగా ముఠా కుమ్ములాట్లు ఉన్నప్పుడు, అంటే తెలుగుదేశం పార్టీ అధికారానికి రాకముందు ఈ విధమైనటువంటి క్యాంపు రాజకీయాలు ఇట్లాంటివన్నీ కూడా 2-3 వర్గాలు ఉన్నాయి, బలంగా కొట్టుకునేవాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ ఉనికిలోకి వచ్చి అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ బలహీనపడిపోవటం, ఆ బలహీనపడిపోయినటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి కుమ్ములాట్లకి తగ్గిపోవడం చూసాం. ఇప్పుడు తెలంగాణలో మళ్ళా కాంగ్రెస్ అధికారానికి వచ్చింది కనుక ఇది ఒక సరికొత్త, అంటే ఇప్పుడున్నటువంటి తరాలకి ఈ విధంగా కూడా అధికార పార్టీలో వాళ్ళు కొట్టుకుంటారా అనేటువంటి ఆసక్తి కలిగించేటువంటి ఉదంతంగా జగిత్యాలని మనం చెప్పొచ్చు. ఓకే, ఈ జగిత్య ఫలితాలను చూస్తే జగిత్యాలకు సంబంధించి ఒకవేళ కాంగ్రెస్ విజయమా లేదంటే నాయకుల యొక్క బలబలాలను తేల్చుకునేదా అనే ఒక ప్రచారం ప్రజల్లోకి, అంటే ఈ విధానం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేకపోలేదంటారా కాంగ్రెస్ గురించా, లేకపోతే నాయకులు వాళ్ళ బలాలు చూపించుకుంటున్నారని చెప్పేసి? జగిత్యాలలో ఉన్నటువంటి ఓటర్లు అటు స్వతంత్రులకు వేసినా లేకపోతే కాంగ్రెస్ గుర్తు మీద ఉన్నటువంటి వాళ్ళకు వేసినా గానీ ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఉన్నటువంటి బలాన్ని, తిరుగులేనటువంటి బలాన్ని అది సూచిస్తూ ఉంది. అందుకని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలే ఈ విధమైనటువంటి పరిస్థితికి కారణమయ్యాయి. అందుకని మొత్తంగా కాంగ్రెస్ బలం గురించి చెప్పాలంటే కాంగ్రెస్ ఇప్పటికీ డామినేట్. గెలిచినటువంటి వాళ్ళైనా ఓడిపోయినటువంటి వాళ్ళైనా ఓటింగ్ శాతాలు చూసుకున్నా ఇవన్నీ కూడా కాంగ్రెస్ బలమైనటువంటి స్థానంలో ఉంది. ఈ వర్గపోరునే మనం చూడాలి. ఈ వర్గపోరు అనేటువంటిది మరి ఈ జగిత్యాలకే పరిమితం అవుతుందా? రేపు మండలాల ఎన్నికలు కూడా రాబోతున్నాయి, గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నాయి కనుక ఆ నియోజకవర్గంలో మండలాల ఎన్నికలు కూడా రాబోతున్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దానికి కూడా ఇది కనుక పాకెట్లయితే మరింత తలనొప్పి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, ఇక్కడ 2 చర్చలు అయితే జరుగుతున్నాయి ఒకే పార్టీలో ఈ చైర్మన్పేటకు సంబంధించి. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారి, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి మాత్రమే స్థానం ఇవ్వాలి, పదవి ఇవ్వాలని చెప్పి, లేదు మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దని, లేదు కొత్తగా వాళ్ళు ఎక్కువ స్థానాలు గెలిచారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ వర్గపోరు నడుస్తుంది. మరి ఇది ఎలాగా, అంటే ఒకే పార్టీలో ఇలా 2 వర్గాల కింద విడిపోవడం వల్ల అసలు ఏం ఫలితాలు వస్తాయంటారు? అసలు ముందు ఎలాగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు ఈ అంశానికి సంబంధించి? అంటే మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళంటే ఎవరు? జీవన్ రెడ్డి గారు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారా? లేదు కదా. తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి మాజీ మంత్రిగా పనిచేశారు. అందుకని మొదటి నుంచి కాంగ్రెస్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఉన్నారో వాళ్ళని మొదటి నుంచి కాంగ్రెస్ వాళ్ళలో ఉన్నారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్ లో కొత్త వాళ్ళు చేరకూడదని ఏమీ లేదు కదా. ఏ పార్టీలో అయినా కొత్త వాళ్ళు చేరకూడదనేమీ లేదు. అందుకని అది వాదనకి నిలిచేటువంటి తర్కం కాదు. ఎవరికి బలం ఉన్నది, ఎవరు ఎక్కువ మందిని సమీకరిస్తున్నారు అనేటువంటి దాన్ని చూసుకున్నప్పుడు ఎమ్మెల్యే సంజయ్ తన యొక్క బలాన్ని ఈ సందర్భంగా ఆయన నిరూపించుకున్నారు. జీవన్ రెడ్డి వర్గం వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు మరి ఎమ్మెల్యే వర్గానికి ఎక్కువ స్థానాలు వచ్చాయి కదా. అందుకని ఆ విధంగా చూసినప్పుడు ఎమ్మెల్యే తనేమిటో తన సత్తా ఏమిటో నిరూపించుకున్న తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేయజాలదు. రెండోది, స్పీకర్ కూడా అనర్హత పడకుండా తీర్పిచ్చారు. అదొక రాజకీయం అనుకోండి. బీఆర్ఎస్ పార్టీలో నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తూనే కాంగ్రెస్ తరఫున గెలిచినటువంటి వాళ్ళని కౌన్సిలర్ని వెంటేసుకొని క్యాంప్ నడపడం అంటే దిగజారినటువంటి రాజకీయాలకు జగిత్యాల ఉదంతం కూడా అర్థం పడతా ఉంది. ఒకవైపు ఏమో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్తారు, మరొక వైపు కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళని తీసుకొని క్యాంప్ రాజకీయాలు చేస్తారు. అంటే నైతికంగా చూసినప్పుడు ఏ విధంగా సమర్థించుకుంటారు?
అందుకని ఎవరికి ఉండేటువంటి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి అని చెప్పొచ్చు. ఓకే, ఫైనల్గా దీనికి అధిష్టానం ఎలాంటి సొల్యూషన్ తీసుకుంటే మంచిదంటారు? ఎందుకంటే అటువైపు నిలబడిన వీళ్ళకి కోపం వస్తుంది, ఇటువైపు నిలబడిన వాళ్ళకి కోపం వస్తుంది కాబట్టి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిది అనేటువంటిది చెప్పాల్సింది మీరు, నేను కాదు, మీడియా కాదు, లేకపోతే నాలాంటి విశ్లేషకులు కాదు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి గొడవలు తగ్గిపోతాయి ఏమిటి అనేటువంటిది కాంగ్రెస్ అధిష్టానం వర్గం బ్లాక్ అండ్ వైట్ అంటే మంచి చెడులన్నింటినీ కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటి నిర్ణయం గొడవలు సర్దుబాటుకి దారితీస్తాయా, పెరగడానికి దారితీస్తాయా అనేటువంటి అంశం మాత్రమే మనలాంటి చర్చల్లో మనం చెప్పగలం తప్ప కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఎమ్మెల్యే సంజయ్కో లేదా జీవన్ రెడ్డి గారికో మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి సలహాలు ఇవ్వడానికి మనం అర్హులం కాదు, అటువంటి బాధ్యత కూడా మనది కాదు. ఒక జగిత్యాలలో ఉన్న ఫలితాలు ప్రాంతీయ నాయకత్వంపై ప్రజల తీర్పుగా భావించవచ్చు అంటారా? ప్రజల తీర్పు అంటే అదే, కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాలు ఉన్నాయనేటువంటిది జనానికి అందరికీ తెలుసు. ఆ రెండు వర్గాలకు మీద ఉన్నటువంటి అభిమానంతో ఓటర్లు ఆ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు. అందుకని మొత్తం మీద జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ వాదే, మరి సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా కానీ సంజయ్ కూడా కాంగ్రెస్ కి చెందినటువంటి వ్యక్తే, బీఫారాలు కూడా ఆయన వర్గానికి చెందినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ ఇచ్చింది. అందుకని కాంగ్రెస్ చూసినప్పుడు స్వతంత్రులుగా గెలిచినా లేకపోతే పార్టీ గుర్తు మీద గెలిచినా ఆ బలం కాంగ్రెస్ పార్టీదే. వీళ్ళు ఈ విధంగా కొట్టుకున్నట్లయితే మరి అక్కడ ఉన్నటువంటి జనం కూడా పునరాలోచనలో పడి ఇట్లాంటి వాళ్ళ మనం చేరేదని చెప్పేసి మరొక ప్రత్యామ్నాయాన్ని చూసుకున్నారనుకోండి, అప్పుడు కథ వేరే ఉంటుంది. అటువంటి ప్రత్యామ్నాయం ఇప్పటికిప్పుడు జగిత్యాలలో ఉందా అంటే ఇప్పటికిప్పుడు ఉండేటువంటి అవకాశం అయితే లేదు, రాబోయే రోజుల్లో రాదని కూడా చెప్పలేము. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి, ఇది నాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.